ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి 57వ భాగం. అత్తమ్మకేమీ కాలేదు. మీకు సుగుణం కనిపించినట్టే తనకి కూడా తన ప్రాబ్లం తగ్గిపోతున్నట్టు అనిపిస్తోందట. రాత్రి తనే స్వయంగా ఫోన్ చేసి డాక్టర్ గారిని రమ్మని చెప్పింది. మృదువుగా భర్తకి చెప్పింది. సడన్గా తడైపోయాయి శివారెడ్డి కళ్ళు. అందరూ ఆశ్చర్యపడేలా 2 చేతుల్ని కలిపి ఎవరికో నమస్కారం చేసుకున్నాడు. ఇప్పుడు అర్థమయ్యాయా నా మాటలు? ఇవన్నీ ఆ యంగ్మ్యాన్ మీ గడపలో కాలు పెట్టిన దగ్గర నుంచి జరుగుతున్న విచిత్రాలు. నవ్వుతూ చెప్పాడు డాక్టర్. రాజీ, వెట్టి తిరిగి రాగానే అతన్ని మన హాస్పిటల్కి, మన రైసు మిల్లులకి, సినిమా హాళ్లకి మేనేజర్గా పెట్టేయ్. తడుముకోకుండా చెప్పేశాడు శివారెడ్డి. బాజిరెడ్డికి చెప్పండి, అతనేమంటాడో అన్నది ఆమె. ఏంటి తను అనేది? ఇది మనకు సంబంధించిన విషయం, మనిష్టం మొండిగా అన్నాడు శివారెడ్డి. అయినా సరే ముందు చెప్పండి, తర్వాత చూద్దాం అంటూ కిచెన్ వైపు వెళ్లిపోయింది ఆమె. కనులు చిట్లిస్తూ ఆమె వెళ్లిన వైపే చూస్తున్న శివారెడ్డి చేయి మీద చేయి వేశాడు డాక్టర్. అమ్మగారి మాట కరెక్ట్. బాజిరెడ్డి సార్కి ఆ యంగ్మ్యాన్ అంటే అస్సలు సరిపడదు. మీ మాటకు నెగటివ్ రిజల్ట్ రావచ్చు. సో బీ కేర్ఫుల్ అంటూ కుర్చీలో నుంచి లేచాడు. కాఫీ తాగుతానని అన్నారు గదా, కూర్చోండి అన్నాడు శివారెడ్డి. జయమ్మ తల్లి దగ్గరికి పోయి అక్కడ తాగుతాను అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆ గదిలో నుంచి బయటికి వచ్చాడు డాక్టర్. గది వెలుపల రెడీగా ఉంది ఒక పని మనిషి. దూరంగా ఉన్న ఒక పెద్ద హాల్ వంటి గదిలోకి తీసుకుపోయింది. మెత్తటి కుర్చీలో కూర్చొని కనులు మూసుకుని తనలో తను నవ్వుకుంటూ ఉన్నది పిచ్చమ్మి. అక్కడ చుట్టూ కూర్చుని ఉన్నారు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. డాక్టర్ అడుగు పెట్టటం, ఆమె పక్కపక్క నవ్వటం ఒకేసారి జరిగింది. ఏమైంది తల్లి? అటువంటి డెవలప్మెంట్స్ ని అంతకుముందు చూసి ఉండటం వల్ల జంకు గొంకు లేకుండా అడిగాడతను. అయిపోయింది నా పని. పనులన్నింటినీ సరిచేయించాను. కట్టలు కట్టించి కుప్ప చేయించబోతున్నాను. మంచి రోజు చూసుకొని ముగింపు పలకటం ఒక్కటే మిగిలి ఉంది అని చెప్పిన తరువాత కనులు తెరిచింది ఆమె. ఆ తరువాత అందరూ కంగారు పడే మాటల్ని మాట్లాడుతుందని అనుమానం వచ్చింది కాబోలు. వందనాలు తల్లి, నీకు శతకోటి వందనాలు అనేశాడు శంకర్రెడ్డి. చటుక్కున వచ్చేసింది మార్పు పిచ్చమ్మి ముఖంలో. సౌమ్యంగా, చాలా ప్రశాంతంగా మారిపోయింది ముఖం. వచ్చారా? రండి రండి అంటూ ఆహ్వానించింది డాక్టర్ని. అమ్మా, ఇతనే మన సైకియాట్రిస్ట్. తన వెనుక నిలబడి ఉన్న యువకుడిని పరిచయం చేశాడు డాక్టర్. తల్లి, శివారెడ్డి తండ్రి గారు పేద విద్యార్థులు చదువుకోవటానికి ఏర్పాటు చేసిన స్కాలర్షిప్తో డాక్టర్నయ్యాను. అంతా మీరు పెట్టిన భిక్ష. నమస్కారం చేస్తూ అన్నాడతను. చివ్వున మళ్లీ తలెత్తబోయి ఆగి నుదురు రుద్దుకున్నది పిచ్చమ్మి. తలనొప్పి అనిపించింది కదూ తల్లి? కళ్ళు గిర్రున తిరిగి మైకం ముంచుకు వస్తున్న ఫీలింగ్ కలిగింది కదూ అడిగాడతను. తల ఊపిందామె. 2 కారణాలున్నాయి తల్లి. ఒకటి, మెదడులో జరిగే ఒక రసాయనిక ప్రక్రియ. చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి, చిటికెలో కంట్రోల్ చేస్తాయి చెప్పాడతను. రెండవ కారణమేమిటి? చిరునవ్వుతో అడిగింది పిచ్చమ్మి. కారణమని చూచాయిగా చెప్పటమే కాని ఆధారాలు, ఎవిడెన్స్లు చూపించటం అసాధ్యం తల్లి. ఈ కారణం మన సంస్కృతి సాంప్రదాయాల మీద, మన నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు డాక్టర్. ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఆ ఒక్క మాటను గురించి చెప్పకపోవటం మంచిగా ఉండదు. అదేమిటో చెప్పండి చిరునవ్వుతో అన్నది పిచ్చమ్మి. తల్లి, పని కట్టుకుని మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను. పూనకాలు, చిత్తభ్రమలు ఇవన్నీ మన సాంప్రదాయాలు చెప్పిన పురాణ కథల్లో నుంచి వచ్చాయి. కంటికి కనిపించని దేవతలు తమ కంఠాలను మనల్ని ఉపయోగించుకుని వినిపించటమే అది అన్నాడు డాక్టర్. అయితే అవి నిజం కాదంటారా? సూటిగా అడిగింది ఆమె. కంటికి కనిపించే కారణాలను మాత్రమే ఒప్పుకునే ఈనాటి వైజ్ఞానిక శాస్త్రం అవి నిజం కాదనే అంటున్నాయి. అపోహలనే చెబుతున్నాయి. శాస్త్రాలను పక్కన పెట్టండి, మీ అభిప్రాయమేమిటి?
దేవుడిని నమ్ముతాను తల్లి. కంటికి కనిపించని ఏదో అతీత శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుందని నేను విశ్వసిస్తాను. కాబట్టి వాటి విషయంలో నేను ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించలేను. అయితే ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు? 3 మాత్రలు ఇస్తాను తల్లి. రోజుకొకటి చొప్పున 3 రోజులు వేసుకోండి. 4వ రోజున మీ అభిప్రాయం చెప్పండి. మాత్రలివ్వటమే తప్ప మీరు నా పరిస్థితికి కారణాన్ని విశ్లేషించలేకపోతున్నారు. నవ్వుతూ అన్నది పిచ్చమ్మి. మన మెదడు ఒక మహాయంత్రం వంటిది తల్లి. ఎక్కడో ఏదో ఒక మూల ఏదో చిన్న పార్ట్ తుప్పు పట్టడమో పాడైపోవటమో జరిగినప్పుడు కొన్ని విచిత్రమైన విషయాలు బయటకొస్తాయి. పాడైపోయిందని అనుకుంటున్న భాగాన్ని సరిచేద్దాం. మిగిలిన మాటలు తర్వాత మాట్లాడుకుందాం. 2 క్షణాలు ఆలోచించి తల ఊపింది పిచ్చమ్మి. ఆ తరువాత తాత్సారం చేయలేదా డాక్టర్? తనతో తీసుకువచ్చిన బ్యాగ్లో నుంచి 3 టాబ్లెట్స్ని తీసి ఆమెకు అందించాడు. రోజుకు 1 మాత్రమే, 3 రోజుల పాటు. మరోసారి స్పెసిఫిక్గా చెప్పాడు. ప్రత్యూషకి సైగ చేసింది పక్కనే కూర్చుని ఉన్న ప్రణవి. వెంటనే ఆ మాత్రలను తను తీసుకున్నది ఆమె. నా దగ్గరుంచుతాను, రాత్రికి పడుకోబోయే ముందు మీకిస్తాను అంటూ. గుడికి పోయి వస్తానని చెప్పి వెళ్లిన నా మనిషి ఏమైపోయాడో తెలియటం లేదు. మీకేమైనా ఐడియా ఉన్నదా డాక్టర్ గారు? పెద్ద డాక్టర్ని అడిగింది పిచ్చమ్మి. అమ్మా, అతన్ని గురించి మాకంటే మీకే బాగా తెలుసు. మీరు చెబితే వినటానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటూ కుర్చీలో నుంచి లేచాడతను. మరి మేం వెళ్ళొస్తాం తల్లి. అవసరమైతే ఫోన్ చేయండి, చిటికలో వచ్చి వాలతాం అంటూ ద్వారం వైపు కదలబోతుండగా కాఫీ గ్లాసులతో వచ్చింది శివారెడ్డి భార్య. అప్పుడే వెళ్ళిపోతున్నారేమిటి? అయిపోయిందా మాట్లాడటం? ఆశ్చర్యంగా అడిగింది. ఎప్పుడూ అయిపోయింది తల్లి. గంటలు గంటలు కూర్చొని అదే పనిగా డిస్కషన్ పెట్టుకోవటానికి ఇక్కడున్న సమస్య ఏమంత పెద్దది కాదు. మా డాక్టర్లతో పని లేకుండానే ఈ తల్లి తన సమస్యను తనంతట తనే 3 వంతులు పరిష్కరించుకున్నది. మిగిలిన 1 వంతు గురించి 3 మాటల్లో డిసైడ్ అయిపోయింది అంటూ కాఫీని సిప్ చేయటం మొదలుపెట్టాడు డాక్టర్. ఎంతో కాలం నుంచి ఒకదాని వెనుక ఒకటిగా వచ్చి పడుతున్న ఇబ్బందుల్ని తలుచుకుని బాధపడుతూ ఉండటంతోనే రోజులు గడిచిపోతున్నాయి. ఇంతకాలం తర్వాత 2 మంచి మాటలు చెవుల పడ్డాయి. చాలా సంతోషంగా ఉంది అన్నది శివారెడ్డి భార్య. డాక్టర్ గారు, శంకర్ రెడ్డి, ప్రణవి, ప్రత్యూష అందరూ ఒకేసారి పిచ్చమ్మి వైపు చూశారు కూడబలుక్కున్నట్టు. అంతకుముందు అటువంటి మాటలు చెవుల పడిన వెంటనే మారిపోయేవి ఆమె ముఖంలోని భావాలు. వెక్కిరింపో, వేళాకోళమో, భరించలేనంత ఆవేశమో ఏదో ఒకటి. చుట్టూ ఉన్నవారికి చెమటలు పట్టేసేవి. కాలు మీద కాలు వేసుకుని ఠీవిగా తల పంకిస్తూ చిన్నగా నవ్వుతోంది ఆమె. ముఖం నార్మల్గానే ఉంది. శంకర్ రెడ్డి, డాక్టర్ గారిని పంపించురండి అన్నది మృదువుగా. ఖాళీ కప్పుల్ని కింద పెట్టి ఒకరి వెనక ఒకరుగా ఆ హాల్లో నుంచి బయటికి నడిచారు డాక్టర్లిద్దరూ. ప్రధాన ద్వారం దగ్గరే ఆగి ఉన్నవారి కారు దాకా వెన్నంటి నడిచాడు శంకర్ రెడ్డి. ఉంటాను డాక్టర్ గారు అంటూ నమస్కారం చేశాడు. తల ఊపి తమ కార్ను వేగంగా మెయిన్ రోడ్ మీదికి తీసుకుపోయాడు పెద్ద డాక్టర్. 100 గజాల దూరం పోయిన తరువాత ఉన్నట్లుండి రోడ్డు మధ్యలో ప్రత్యక్షమై చేతుల్ని బార్లా జాచాడు ఒక మనిషి. ఓరివీడి దుంపతగా, వీడేమిటి రోడ్డుకు అడ్డంగా అంటూ బ్రేక్ మీద కాలు వేసి కార్ను ఆపాడు డాక్టర్. మా బాజిరెడ్డి సారు మిమ్మల్ని వెంటబెట్టుకు రమ్మన్నారు, రండి అంటూ విండో దగ్గరికి వచ్చి నిలబడ్డాడా మనిషి. బాజిరెడ్డి సారా రమ్మన్నాడా? మేం హాస్పిటల్కి పోవాల్సిన టైం అంటున్న డాక్టర్ వంక నిర్వికారంగా చూశాడా మనిషి. ఆ మాట మీరొచ్చి సారుకు చెప్పి వెళ్ళిపోండి, రండి అంటూ వెనుతిరిగి రోడ్డు పక్కనే స్టాండ్ వేసి ఉన్న తన స్కూటర్ని స్టార్ట్ చేశాడు. ఏంటి సార్ ఈ డెవలప్మెంట్? చిన్న కంఠంతో అడిగాడు పెద్ద డాక్టర్ని సైకియాట్రిస్ట్. జయమ్మ తల్లి తిక్కతిక్కగా మాట్లాడటానికి ఇటువంటివే కారణం. ఈ బాజిరెడ్డి మనిషి కాదు, పిశాచం లో గొంతుకతో అంటూ కార్ను పక్కకు తిప్పి ఆ మనిషిని ఫాలో అయ్యాడు పెద్ద డాక్టర్. ఆ పిచ్చిదేమంటోంది? తనకి తగ్గిపోయిందని తనే అంటోందట కదా, నిజమేనా? తన ఆఫీస్లో హుందాగా వెనక్కి వాలి కూర్చుంటూ అడిగాడు బాజిరెడ్డి. సైకియాట్రిస్ట్ వైపు చూశాడు పెద్ద డాక్టర్.
చదువు పూర్తి చేసుకుని కొత్తగా అంతకు 3 నెలల క్రితమే ఉద్యోగంలో చేరిన మనిషి అతను. కదిరి ఎస్టేట్కి సంబంధించిన మాటలు విచిత్రంగా ఉంటాయని తెలుసో తెలియదో బాజిరెడ్డిని హ్యాండిల్ చేయటంలో తేడా వస్తే తమ ఫ్యూచర్ ఎలా మారిపోతుందో కనీసం కనుసైగ చేసైనా అతన్ని అలర్ట్ చేద్దామని అనుకున్నాడు పెద్ద డాక్టర్. మీరు గమ్మున కూర్చోండి, అతన్ని మాట్లాడనీయండి. ఆయన మనసులోని మాటలు తనకు అర్థమైనట్లు వెంటనే వార్నింగ్ ఇచ్చాడు బాజిరెడ్డి. పక్కన ఉన్నది ఆర్డినరీ ఎముకల స్పెషలిస్టో ఊపిరితిత్తుల డాక్టరో అయి ఉంటే పెద్ద డాక్టర్ భయపడుతున్నట్టు పొంతనలేని సమాధానాలు ఇచ్చి ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఉన్నది మానసిక వైద్య నిపుణుడు, మనుష్యుల మెదళ్లను వాటి వికారాలను అధ్యయనం చేసిన స్పెషలిస్ట్. అయ్యా బాజిరెడ్డి సార్, ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న మాటల్ని మీరు పొరపాటును కూడా బయటపెట్టకూడదు. పెట్టారంటే అక్కడ నేను చెప్పి వచ్చినవన్నీ అనర్థాలని అందరికీ తెలిసిపోతాయి. ముక్కుకు సూటిగా అసలు విషయంలోకి వచ్చేశాడా యువకుడు. చెప్పు, నేనెవరికీ చెప్పను, భరోసా ఇచ్చాడు బాజిరెడ్డి. జయమ్మగారి మనసులో ఎన్నెన్నో చిక్కుముళ్ళు ఉన్నాయి. అప్పుడప్పుడు ఆ ముడులు వదులై అంతా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది గాని యథార్థంగా అది జరగదు. ఆమెకు ఇప్పట్లో నయమవ్వటం ఇంపాసిబుల్ అన్నాడు డాక్టర్. నవ్వులమయమైపోయింది బాజిరెడ్డి ముఖం. గబుక్కున టేబుల్ కింద ఉన్న అరలో నుంచి ఒక నోట్ల కట్టను తీసి అతని ముందు పడేశాడు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడైనా మిమ్మల్ని పిలిపిస్తే ఇప్పుడు చెప్పినట్టే చెబుతూ ఉండండి. 3 రోజులు సరిపడే మాత్రలు దేనికిచ్చినట్టు అని అడిగాడు. పిచ్చమ్మి దగ్గర జరిగిన సంభాషణ యావత్తూ టేప్ రికార్డర్లో ఫీడ్ చేసి తనకు వినిపించబడినట్టు మాట్లాడుతున్న అతన్ని చూసి నివ్వెరపోయాడు పెద్ద డాక్టర్. ఆశ్చర్యం దేనికి డాక్టర్ గారు, ఈ ఎస్టేట్లో ఏ మూల ఏం జరిగినా నాకు వెంటనే తెలిసిపోతుంది. మీ హాస్పిటల్లో కూడా, మర్చిపోకండి అంటూ తల ఊపాడు. తన ఎదుటపడిన నోట్ల కట్టను తిరిగి అతని ముఖం మీదికి విసిరికొట్టమని చిన్న డాక్టర్కి చెప్పాలని అనుకున్నాడు పెద్ద డాక్టర్. అటువంటి అవకాశం అతనికి లభించలేదు. ఆ పని చిన్న డాక్టర్ చేయలేదు. కామ్గా తీసుకుని బయటికి వచ్చేశాడు. నీకు సిగ్గనిపించటం లేదా అని ఎత్తి పొడవబోయి ఆఖరి క్షణంలో ఆ మాటల్ని మింగేశాడు పెద్ద డాక్టర్. మన చారిటీ బాక్సులో వేయించండి. డొనేషన్ ఇచ్చిన పుణ్యం కొద్దిగానైనా దక్కుతుంది బాజిరెడ్డికి. నోట్ల కట్టను డాష్బోర్డ్ మీద పడేస్తూ చెప్పాడు చిన్న డాక్టర్. నేను నీ గురించి చాలా అనుకున్నాను. ఐ లైక్ యూ మై బాయ్ మెచ్చుకున్నాడు పెద్ద డాక్టర్. జయమ్మగారికి రేపు సాయంత్రానికల్లా తగ్గిపోతుంది. ఐఎమ్ ష్యూర్ ఆఫ్ ఇట్. తగ్గే చిహ్నాలు వాటంతటవే కనిపించబట్టే ఆమె మనల్ని పిలిపించింది. ఈ బాజిరెడ్డి నక్కజిత్తులు ఇక మీదట సక్సెస్ అవ్వటం చాలా కష్టం నవ్వుతూ చెప్పాడతను. నిజం తెలిస్తే నీ మీద కచ్చగడతాడు అన్నాడు పెద్ద డాక్టర్. మరేం పర్వాలేదు, అతను కళ్ళెర్ర చేస్తే భయపడి పారిపోవటానికే నేను పరాయివాడిని కాదు. నాది కూడా ఈ ఏరియానే. కళ్ళెర్ర చేయటం నాకు కూడా చేతొచ్చు అన్నాడతను. కార్ను ముందుకు పోనిచ్చాడు పెద్ద డాక్టర్. ఎడమ చేతిని చాచి అతని భుజాల్ని గట్టిగా అదిమిన తరువాత ఆ పని చేశాడు. 9:30 గంటల సమయంలో ప్రత్యూష, ప్రణవి ఉపయోగించుకుంటున్న బెడ్రూమ్ ముందుకు వచ్చింది సంపంగి. తను అక్కడికి రావటాన్ని ఎవరైనా గమనించారో లేదోనని 2 నిమిషాలు నిలబడి చుట్టూ చూసి నిశ్చయం చేసుకుంది. పిల్లి మాదిరి అడుగులు వేస్తూ ఓరగా వేసి ఉన్న తలుపుల్ని నిశ్శబ్దంగా నెట్టి లోపలికి పోయింది. బెడ్ దగ్గరగా ఉన్న టేబుల్ మీదనే ఉన్నది ప్రత్యూష ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్. ఆలస్యం చేయకుండా తెరిచింది. లోపల ఉన్న 3 మాత్రల్ని బయటకు తీసి పవిట చెంగు చాటున జాకెట్లో దోపుకుని హ్యాండ్ బ్యాగ్ను అంతకుముందు ఎలా ఉన్నదో అలాగే పెట్టి అర్జెంటుగా బయటికి వచ్చేసింది. పావుగంట తర్వాత నిశ్శబ్దంగా వెలిగింది ఆమె ఫోన్. దాన్ని పట్టుకుని పరుగులాంటి నడకతో మెయిన్ గేట్ దగ్గరికి పోయి హలో అన్నది. ఏమైందే సంపంగి అడిగింది బాజిరెడ్డి కంఠం. తెచ్చేశాను సారు, నా దగ్గరే ఉన్నాయి అన్నది ఆమె. ఎన్ని? 3. మంచిది, తీసుకుపోయి మురుగుంటలో పారేయ్. మందు అనేది ఆ పిచ్చిదాని నోట్లోకి పోకూడదు అన్నాడు బాజిరెడ్డి.